మంత్రి కొండా సురేఖ గారు ఏదైతే నిన్న సోషల్ మీడియాలో నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారో మా అక్కినేని కుటుంబం మీద మేము తీవ్రంగా ఈ మాటలను ఖండిస్తున్నాము. ఏదైతే మీరు నిన్న పేర్లు పలికి మరీ స్పష్టంగా మీరు మాట్లాడారో మా అభిమాన నటులు నాగచైతన్య గారు, మా కుటుంబం నాగార్జున గారి గురించి మీరు ఏదైతే పేర్లు మరీ పలికారో ఆ మాటలను మేము మనస్ఫూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. దయచేసి మీరు వెంటనే మీరు మాట్లాడిన వాక్యాలను వెనక్కి తీసుకోవాలి. 100 కిలోమీటర్లకు దూరంగా ఉండే అక్కినేని ఫ్యామిలీ రాజకీయాలకి అక్కినేని ఫ్యామిలీ ఎప్పుడు 10 మంది మంచి కోరుకుంటుంది. అక్కినేని ఫ్యామిలీ 10 మందికి సాయం కూడా ఎవరికి తెలియకుండా చేసే అంత సున్నితమైన కుటుంబం. అలాంటి కుటుంబం మీద మీరు కొండా సురేఖ గారు మీరు నోటుకొచ్చినట్టు మీరు మాట్లాడడం అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. క్షమాపణ చెప్పేంత వరకు మేము ఊరుకోము. కొండా సురేఖ గారు మీరు ఒక పదవిలో ఉండి ఆడవాళ్ళని ఇలా అనడం చాలా తప్పు. అందులోనూ మా అక్కినేని హీరోలు అనడం చాలా తప్పు. ఎందుకంటే గొడవలకి అన్నిటికీ చాలా దూరంగా ఉంటారు వాళ్ళు. ఎక్కడ చూసినా అసలు ఏ రోజు గొడవల్లో ఎంటర్ అవ్వని అక్కినేని కుటుంబాన్ని మీరు ఇట్లా అనడం చాలా తప్పు. అది మీరు 10 మంది ముందు ఏమైతే అన్నారో నాగచైతన్య గారు, నాగార్జున గారు, సమంత గారు అని పేరు మెన్షన్ చేసి అన్నారో అదే 10 మంది ముందు మీరు ఇదే పేర్లు మెన్షన్ చేసి క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలని మేము కోరుకుంటున్నాము. మంత్రి కొండా సురేఖ గారు ఏదైతే నిన్న సోషల్ మీడియాలో నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారో మా అక్కినేని కుటుంబం మీద మేము తీవ్రంగా ఈ మాటలను ఖండిస్తున్నాము. ఏదైతే మీరు నిన్న పేర్లు పలికి మరీ స్పష్టంగా మీరు మాట్లాడారో మా అభిమాన నటులు నాగచైతన్య గారు, మా కుటుంబం నాగార్జున గారి గురించి మీరు ఏదైతే పేర్లు మరీ పలికారో ఆ మాటలను మేము మనస్ఫూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. దయచేసి మీరు వెంటనే మీరు మాట్లాడిన వాక్యాలను వెనక్కి తీసుకోవాలి. 100 కిలోమీటర్లకు దూరంగా ఉండే అక్కినేని ఫ్యామిలీ రాజకీయాలకి అక్కినేని ఫ్యామిలీ ఎప్పుడు 10 మంది మంచి కోరుకుంటుంది. అక్కినేని ఫ్యామిలీ 10 మందికి సాయం కూడా ఎవరికి తెలియకుండా చేసే అంత సున్నితమైన కుటుంబం. అలాంటి కుటుంబం మీద మీరు కొండా సురేఖ గారు మీరు నోటుకొచ్చినట్టు మీరు మాట్లాడడం అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. క్షమాపణ చెప్పేంత వరకు మేము ఊరుకోము. కొండా సురేఖ గారు మీరు ఒక పదవిలో ఉండి ఆడవాళ్ళని ఇలా అనడం చాలా తప్పు. అందులోనూ మా అక్కినేని హీరోలు అనడం చాలా తప్పు. ఎందుకంటే గొడవలకి అన్నిటికీ చాలా దూరంగా ఉంటారు వాళ్ళు. ఎక్కడ చూసినా అసలు ఏ రోజు గొడవల్లో ఎంటర్ అవ్వని అక్కినేని కుటుంబాన్ని మీరు ఇట్లా అనడం చాలా తప్పు. అది మీరు 10 మంది ముందు ఏమైతే అన్నారో నాగచైతన్య గారు, నాగార్జున గారు, సమంత గారు అని పేరు మెన్షన్ చేసి అన్నారో అదే 10 మంది ముందు మీరు ఇదే పేర్లు మెన్షన్ చేసి క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలని మేము కోరుకుంటున్నాము.